అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కృష్ణానదికి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా పూర్తి స్థాయిలో నిండింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు గేట్లు ఓపెన్ చేసి ప్రాజెక్టు నుంచి 30,700 క్యూసెక్ల వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల గేట్లు ఓపెన్ చేయడంతో దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జానయ్య అందుబాటులో ఉన్నారు. జానయ్య, జూరాలకి వరద ప్రవాహం కొనసాగటం మనం చూస్తున్నాం. ఏంటి, ఎన్ని టీఎంసీల వరకు చేరింది, ఎంతవరకు దిగువకి విడుదల చేస్తున్నారు, సాగు వరకు కూడా విడుదల చేసే అవకాశం ఉందా? రత్న, ఎగువ కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షంలో వారం రోజులుగా కూడా కృష్ణా బేసిన్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి కూడా నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కి ప్రవాహం మొదలు కావడంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి డెడ్ లెవెల్ స్టోరేజ్ కి నీటి నిల్వలు పడిపోవడంతో కొంత నీటి నిల్వల పైన కూడా కొంత ప్రమాదకరంగా మారిందని చెప్పవచ్చు. తాగునీటి అవసరాలకు కూడా ఈ ఏడాది ఇబ్బంది అవుతుందనే పరిస్థితి కూడా ఈ 2 జలాశయాలలో నీటి మట్టాలను చూస్తే మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 215 టీఎంసీల కెపాసిటీ, ప్రస్తుతం కేవలం 41 టీఎంసీ మాత్రమే నీటి నిల్వ ఉండడంతో అందులో కూడా 30 టీఎంసీలు డెడ్ స్టోరేజీ స్థాయికి తీసేయాల్సి ఉంటుంది. 11 టీఎంసీలు మాత్రమే వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుందనేది కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 137 టీఎంసీలు ఉండడంతో కేవలం 137 టీఎంసీల్లో దాదాపు 6 టీఎంసీలు మాత్రమే తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది అనేది కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు కి ప్రస్తుతం వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.30 టీఎంసీల గాను ప్రస్తుతం 8.50 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడంతో ఇటు జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి లిఫ్ట్ కెనాల్లకు నీటిని కూడా నిన్నటి నుంచే విడుదల చేయడం జరుగుతుంది. ఎగువ నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు దాదాపుగా 32,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వస్తుండడంతో అదే స్థాయిలో ప్రాజెక్టు నుంచి కిందికి ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు అయితే వరద ప్రవాహం మొదలైందని మాత్రం చెప్పవచ్చు. ఇక అటు కర్ణాటకలోని భీమా నది పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యం ఇటు జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ కూడా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తాయనేది కూడా హెచ్చరికలు జారీ చేయడంతో మరో కొన్ని రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం కనపడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకి 174 టీఎంసీల నీటి ప్రవాహం వస్తే మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వచ్చేటువంటి ఈ 30,700 క్యూసెక్ల వరద ప్రవాహం కొంత ఆశాజనకంగా ఉందనేది మాత్రం చెప్పవచ్చు. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యం కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పశ్చిమ కనుమలలో కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మాత్రం ఈ కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు మరింత వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు
అంచనా వేస్తుండటంతో ఇటు ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కూడా వరద ప్రవాహం 80,000 క్యూసెక్ల వరకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. వారం రోజులుగా కూడా ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 123 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుతం 115 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం, అలాగే ఆల్మట్టి డ్యామ్ సంబంధించి గేట్లు ఎత్తి దిగువకు నీటి ప్రవాహాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 33 టీఎంసీల కెపాసిటీ నారాయణపూర్ ప్రాజెక్టు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం అటు ప్రస్తుతానికి 31.50 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడంతో ఫుల్ స్టోరేజీ స్థాయికి చేరువ కావడం, ఎగువ నుంచి ఈ ఆల్మట్టి రెండు ప్రాజెక్టులకు సంబంధించి వరద ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే దిగువకు అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తుండటంతో కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆశలు చిగురుస్తున్నాయని చెప్పవచ్చు. ఖరీఫ్ సీజన్ లో సాగునీటికి నీటిని విడుదల చేస్తారా లేదా అనేది మాత్రం కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ ఎగువ నుంచి ఇదే వరద ప్రవాహం కొనసాగితే దాదాపుగా 15-20 రోజులు 1,00,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తే నాగార్జున సాగర్ వరకు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం ప్రాజెక్టు వైపు అయితే కృష్ణమ్మ పరుగులు పెడుతుందని మాత్రం చెప్పవచ్చు. కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, రైతులు ఈ ఎల్నినో ప్రభావంతో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగుకు సంబంధించి కొంత ఆరుతడి పంటలు వేసుకోవాలన్నా కూడా వర్షాలు లేకపోవడంతో పంటల సాగు పైన కొంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు కృష్ణా నది పరివాహకంలోని ప్రాజెక్టులు, ఎగువ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవడం, దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ లో కాకపోయినా కొంత రబీ సీజన్ వరకు వరద ప్రవాహాలు ఈ నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం రెండు ప్రాజెక్టులకు వచ్చి చేరితే మాత్రం ఖచ్చితంగా రబీ సీజన్ కూడా సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉండడంతో కొంత రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 3 లిఫ్ట్ ప్రాజెక్టులు ఉంటాయి. ఆ లిఫ్ట్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిన్నటి నుంచే నీటిని విడుదల చేస్తున్నారు. ఆ కెనాల్స్ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 3 లక్షల ఎకరాలకు పైగా సాగు సంబంధించి కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగడం, జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మాత్రం కొంత సాగుకు మాత్రం నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు తాగునీటి అవసరాలకు కూడా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకునేందుకు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వరకు ఎంత నీటి మట్టం ఉంది? శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం 41 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. మొత్తం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 215 టీఎంసీల కెపాసిటీ. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవాలంటే ఎగువ నుంచి 174 టీఎంసీల వరద ప్రవాహం వస్తే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకునే అవకాశం. ప్రస్తుతం ఉన్నటువంటి 41 టీఎంసీల నీటి నిల్వ తోటి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం తోటి 30,000 క్యూసెక్లకు పైగా నీటిని జూరాల ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. కాబట్టి రోజుకు ప్రస్తుతం వచ్చేటువంటి వరద ప్రవాహం తోటి రోజుకు 2.5 టీఎంసీల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.
జూరాల ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కృష్ణానదికి ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరుగుతోంది. ఇక గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. జూరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా పూర్తి స్థాయిలో నిండింది. ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు గేట్లు ఓపెన్ చేసి ప్రాజెక్టు నుంచి 30,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల గేట్లు ఓపెన్ చేస్తుండటంతో దిగువ ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కర్ణాటకలోని భీమా నది పరివాహక ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణానదికి వరద మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. భీమా నది నుంచి వరద జూరాలలో కలిసే అవకాశం ఉండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి వల్ల శ్రీశైలం జలాశయానికి నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో శ్రీశైలానికి మరింత భారీ ఇన్ఫ్లోగా వచ్చే అవకాశం ఉందని అటు జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.